రెండవ కారణం భయము. నీవు కొన్ని విషయాల యందు నీవుగానే కొన్ని ఆలోచనలు ఆలోచిస్తూ ఆ ఆలోచనలను బట్టి నీలో నీవే భయాన్ని పుట్టించుకొనుచున్నావా? ఆ భయాన్ని బట్టి నీ విశ్వాసము సన్నగిల్లి ధైర్యాన్ని కోల్పోయి పిరికివాని వలె ఆలోచిస్తున్నావా? ఎన్నో సంవత్సరాలుగా నిన్ను బాధిస్తున్న నీ బాధను నువ్వు తరిమి కొట్టాలంటే ఇదిగో నీకు ధైర్యము కలిగించేటటువంటి దర్శనం కొరకైనా, లేదంటే అటువంటి ప్రవచనం కొరకైనా, అటువంటి కళ కొరకైనాను, లేదంటే అటువంటి సూచక క్రియ కొరకైనా నువ్వు ప్రభువుని అడుగు. ఎందుకంటే ప్రభు అడుగు వారికి ధారాళంగా దయచేవాడు. ఆయన ధైర్యాన్ని తెచ్చుకో, విశ్వాసంతో ప్రార్థన చేయి, గొప్ప కార్యాలు నీ జీవితాల్లో చూడు. ఆయన కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, ప్రవచనాల ద్వారా మనల్ని ధైర్యపరిచే దేవుడే కానీ మనల్ని పిరికితనంలో విడిచిపెట్టే దేవుడు కాదు. లేని వాటిని ఉన్న వాటిగా